రొయ్యలు పచ్చి రొయ్యలతోటి మనం బిర్యానీ చేసుకుందాము. కొద్దిగా పచ్చి రొయ్యలు 1/2 కేజీ పచ్చి రొయ్యలు తీసుకున్నా. ఇక ఇవి మంచిగా కడిగేసి నిమ్మకాయ ఉప్పు కలిపేసి పెట్టిన అర్ధగంట సేపు పెట్టుకుంటే ఇక ఇట్లా మంచిగా ఇట్లా అంత నీసు అనేది ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వీటిని మంచిగా 2 సార్లు నీళ్ళల్లో కడిగేసుకుందాము. ఇంట్లో కావాల్సినవి అన్నీ తీసి పెట్టేసిన. ఇగో చెక్క, షాజీరా, లవంగము, బిర్యానీ ఆకు, పువ్వు, ఇవన్నీ లవంగాలు అన్నీ ఇంట్లో కావాల్సినవి అన్నీ తీసేసిన. మనం బిర్యానీలోకి ఎట్లా వేసుకుంటామో ఆ మాదిరిగానే ఇంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇక అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చగా మిక్సీ పట్టేసుకుంటా. ఇక పొట్టు తీయకుండా ఇవి కొద్దిగా నలుపుకోవాలి అంతే. ఇగో పచ్చిమిర్చి, పుదీనా, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేసిన, కళ్యామాకు, ఇక కొత్తిమీర కూడా సన్నగా తురుముకోవాలి. ఇప్పుడే కాదు కదా అని వేసిన. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మెంతులు ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా మెంతులు. ఇప్పుడు ఇందులోకి సరిపడా జీలకర్ర, ధనియాలు, ఇవన్నీ మనము బౌల్ పెట్టేసుకొని ధనియాలు వేయించుకుంటే బాగుంటాయి. వీటికి మనము ఈ రొయ్యలకు ఇట్లా వేయించుకొని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎందుకు పొడి వేసుకోవద్దు. ఇవి మనం బౌల్ పెట్టుకొని వేయించుకుందాం. ఇప్పుడు బౌల్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకున్నా. ఇప్పుడు మనం ఇవి జీలకర్ర మెంతులు ఇవి ఉన్నాయి కదా, ఇవి మంచిగా దూరగా వేయించుకుందాం. దూరగా వేయించుకొని ఇవి మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇట్లా వేయించుకోవాలి. పొళ్ళు వేసుకుంటే వీటికి జర టేస్ట్ ఉండదు. ఇట్లా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ బాస్మతి రైసు కడుక్కొని మనం మంచిగా బిర్యానీ చేసేసుకుందాం. ఎప్పుడు చికెన్ బిర్యానీ అవే చేసుకుంటాం కదా, ఈరోజు రొయ్యల బిర్యానీ చేసుకుందాం. పచ్చి రొయ్యలు మంచిగా ఇప్పుడు అవి వేయించుకున్నాం కదా, అదే బౌల్లకు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఇవి మంచిగా దూరగా వేయించుకుందాము. దూరగా వేయించుకుంటే ఆ నీసు వాసన అనేది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మనం అప్పుడు ఇవి ఇట్లా వేసుకొని కొన్ని మంచిగా వేయించుకోవాలి. ఫ్రెష్ రొయ్యలు ఈ చీరాలు వేసాము బీచ్కు. ఆ బీచ్ దగ్గర ఇంటి వరకు మంచిగా అనిపించినాయి రొయ్యలు. అందుకే రొయ్యలు తీసుకొచ్చి మంచిగా బిర్యానీ చేసుకుందామని బిర్యానీ చేసేసుకున్నాం. మంచిగా వేయించుకోవాలి. వేయించుకుంటే బాగుంటుంది. సిమ్మలు పెట్టేసుకొని ఇట్లా కలుపుకుంటా, మధ్యలో కలుపుకుంటా ఇవి వేయించుకోవాలి. ఇట్లా బాస్మతి రైసు ఇట్లా కడుక్కోవాలి. ఎందుకు 1 గంట ముందు కడుక్కుంటే జర మంచిగా నానిపోతాయి. ఇప్పుడే కడిగిన కదా, కొద్దిగా సేపు నానాలి. ఇవి నానితే బిర్యానీ అనేది మంచిగా వస్తుంది, మెత్తగా మంచిగా వస్తుంది. ఇప్పుడు బౌల్ పెట్టేసుకున్న వేరేది. మనం ఆలోపు మనము ఆ కర్రీ అవి వేగిపోవాలి కదా, అవి వేగే వరకు అక్కడ అవి వేగుతుంటాయి. మనం ఆలోపు ఇక్కడ రైస్ పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. నెయ్యి తర్వాత వేసుకుందాం, ఎందుకంటే ఇది రొయ్యల బిర్యానీ కదా. ఆయిల్ ఎక్కువ వేసుకొని మనం పైన నెయ్యి వేసుకుందాం. ఇట్లా ఆయిల్ వేడైనాక ఇప్పుడు అందులో కావాల్సినవి ఇగో బిర్యానీ ఆకు. ఇప్పుడు అందులో కావాల్సినవి అన్నీ తీసి పెట్టినాయి కదా, చెక్క, ఇగో లవంగము, ఇగో ఇలాచి, ఇవన్నీ, ఇక పువ్వు కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే అవి వేసుకున్నాం కదా మనం. ఇగో 2 పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా వేసుకుందాం. ఉల్లిపాయలు, ఇక పుదీనా ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. పచ్చగా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా పట్టలేను, పొట్టుతోటి ఇట్లా పట్టుకున్నాం. ఇది
దొడ్డు దొడ్డు ఉంచుకోవాలి, కచ్చపచ్చ ఉంచుకుంటే బాగుంటుంది. వేసుకొని ఇది కూడా కొద్దిగా పచ్చి వాసన వేయడాక వేయించుకోవాలి. ఇట్లా వేయించుకొని ఈ కరివేపాకు మా పెరట్లదే, అందుకే చిన్న చిన్నగా కొమ్మలు కొమ్మలు అట్లే వేసుకుంటుంది. ఇట్లా వేసుకుంటే స్మెల్ మంచిగా వస్తుంది. మరి ఇట్లా వేయించుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో సరిపడా వాటర్ పోసుకుందాం. ఒక్కటికి 2 వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే బాస్మతి కదా, మనం 2కి 3, ఒకటికి ఒకటి సగం వేసుకుంటాం కదా. ఈ బాస్మతి రైస్కు 1కి 2 వేసుకోవాలి. ఇట్లా 2 వాటర్ వేసుకోవాలి. 2 వాటర్ వేసుకుంటే 1కి 2 వేసుకుంటే అన్నం మంచిగా అవుతుంది. ఇప్పుడు ఇట్లా ఈ మాదిరి వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని ఇందులో కావాల్సినవి వేపుకుందాం. ఇలా ఆయిల్ తక్కువ వేసుకున్నాం కదా, ఇలా ఆయిల్ ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. అదే బౌల్లోకి వేసుకోవాలి. వేసుకొని మనము వేయించుకుందాం. కొంచెం పావు వేసేసుకున్నాను నేను. వేసుకొని ఇప్పుడు ఇప్పుడు నూనె వేడి అయింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నా. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని మంచిగా వేయించుకుందాం. ఇక పుదీనా వేసుకొని ఇది ఇట్లా మన గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా మెరగాలి. అప్పటిదాకా వేయించుకోవాలి. ఒక చిక్కడు ఉప్పు వేసేసుకుంటే ఇది తొందరగా మగ్గిపోతుంది. కొద్దిగా వేసుకొని ఇది వేయించుకోవాలి. ఇవి వేగిపోతున్నాయి. ఇప్పుడు మనము ఎసరు వచ్చేసింది, ఎసరు వేసేసుకుందాం. ఈలోపు ఇవి వేగిపోతాయి. మనం కడిగి పెట్టుకున్నాం కదా ఈ బాస్మతి రైస్, ఇన్ని వేసేసుకున్నాం. నేను ఇట్లా ఎసరు వేసుకున్నాం కదా, మనం మూత పెట్టుకోదు. మూత పెట్టుకుంటే అన్నం జర లావుగా అవుతుంది. మూత పెట్టుకోకపోతేనే మంచిగా ఉంటుంది. అట్లే ఉడికించుకోవాలి. ఇక్కడ ఇవి ఉడికిపోతున్నాయి. ఇప్పుడు మనము రొయ్యలు ఉన్నాయి కదా, వేయించి పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యలు ఇంట్లోనే వేసుకుందాం. రొయ్యలు ఒక టమాటా జ్యూస్ మిక్సీ పట్టేసి పెట్టినా, ఒకటే టమాటా. ఆ టమాటా కూడా ఇంట్లోనే వేసుకుందాం. కొద్దిగా ఆ ముక్క అనేది జర పుల్లగా మంచిగా ఉంటుంది, నీసు లేకుండా. ఇట్లా వేసుకుంటే ఒక టమాటా వేసుకుంటే, నిమ్మకాయని వేసుకోవచ్చు, టమాటా అయినా వేసుకోవచ్చు. కానీ టమాటా వేసుకుంటే జర ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేయించి పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే వేసుకోవాలి. మనం ఇవి కూడా వీటితో పాటు ఉడికించుకోవాలి. ఉడికించుకొని మనం అన్ని జీలకర్ర, మెంతులు, ధనియాలు అన్నీ మిక్సీ పట్టేసి పెట్టినాం కదా, ఇక ఆ పొడి కూడా ఇట్లా చల్లుకోవాలి. ఇవి వేసుకున్నాం కదా, సిమ్ములో పెట్టుకోవాలి. సిమ్ములో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదేమో సన్నగా వేసిన దీన్ని. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా వేసి ఇవన్నీ వేసుకొని ఇది పచ్చివాసన పోయేదాకా గోలించుకోవాలి. ఇట్లా గోలించుకొని మనం పచ్చివాసన పోయినాక మనం కారం వేసుకుందాం. మేము అక్కడ రైస్ ఉడుకుతూనే ఉంటుంది. ఆ లోపు మనం ఇది రెడీ చేసుకోవాలి. ఇక్కడ రైస్ ఉడుకుతుంది. మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే అన్నం లావులాగా అవుతుంది. మూత పెట్టుకోకుండా వండుకుంటేనే మంచిగా అవుతుంది. ఇప్పుడు మనం ఇందా కారం వేసుకుందాం. కారం వేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. పచ్చిమిర్చి అందులో వేసుకున్నాం కదా, అందుకే పచ్చిమిర్చి వేయలేను. ఇప్పుడు ఇందా రెండు మిరపకాయల పొడి వేసుకుంటే బాగుంటుంది.
వేసుకొని నీసు అనేది ఉండొద్దు, బాగా ముక్కకు బాగా పట్టుకోవాలి. ఈ కారం అనేది పట్టుకుంటేనే మనం తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఈ ఫ్రెష్ రొయ్యలు, సముద్రపు రొయ్యలు ఇవి చాలా బాగుంటాయి. ఇక్కడైతేనే ఐస్లో పెట్టి అది చేసే వరకల్లా మంచిగా ఉండదు, కానీ మనం ఆడికెళ్ళి తెచ్చుకున్నాం కదా, మంచిగా ఉంటాయి ఫ్రెష్ రొయ్యలు. దూరంగా తీసుకోవాలనిపించి తీసుకున్నాం, వచ్చి బిర్యానీ చేసుకున్నాం. ఇక ఇట్లా మంచిగా ఒకదానికి మంచిగా గుంజుకుంది మా కర్రీ. ఇక ఇట్లా అయినాక ఇప్పుడు మనము ఇక నూనె కూడా దానికి సపరేట్గా అవుతుంది. అయితే ఇట్లా అయితే అయిపోయినట్టు అన్నట్టు. ఇప్పుడు మనము ఇలా కొద్దిగా ఇక గరం మసాలా వేసుకోవాలి. ఘాటుగా ఉంటుంది, గుమ్మగుమ్మలాడుతుంటుంది గరం మసాలా వేసుకొని, ఇక కొత్తిమీర మంచిగా సన్నగా దరిగేసి పెట్టేసుకున్నా. ఇది వేస్తేనే దీని రుచే వేరు, భలే గమ్మత్తుగా ఉంటుంది. కొత్తిమీర ఇవి వేసుకొని అన్నీ కలిపేస్తే ఇప్పుడు ఆ లోపు మనము అన్నం అయిపోయింది కదా, అన్నం అయిపోయిందేమో చూసుకొని ఇది అన్నంలో మనము ఒక పొర తీసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఇప్పుడు ఇది స్టవ్ బంద్ చేసుకుంటా. ఈ స్టవ్ బంద్ చేసుకొని అన్నం దాంట్లోకి ఇక ఇట్లా అన్నం కూడా మంచిగా అయిపోతుంది. దీంట్లో చూసుకోవాలి. ఇక అన్నం కూడా ఏం వాటర్ లేవు, మొత్తం మిగిలిపోయినాయి. ఇప్పుడు మనము ఈ రొయ్యలు అనేది ఇందులో పెట్టేసుకుందాం. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా అన్నం వేరే ప్లేట్లో తీసుకుందాం. కొద్దిగా తీసుకొని మనము అయిన రొయ్యలది కర్రీ అనేది ఇట్లా పెట్టేసుకుందాం. ఇట్లా తీసుకుంటే అన్నిటికీ మిక్స్ అయిపోతుంది, మంచిగా ఉంటుంది. ఒక లేయర్ వేసుకుంటేనే బాగుంటుంది. ఇట్లనే వేసుకోవాలి. వేసుకొని మనం తినేటప్పుడు మంచిగా చెంచాతో తీసుకుంటే అందరికీ సరిపడా పొరలాగా మంచిగా వస్తుంది. ఇట్లా వేసేసుకో. ఇప్పుడు ఈ అన్నం తీసినాం కదా, కొద్దిగా ఆ అన్నం ఇందులోనే వేసుకుందాం. ఇట్లా వేసుకొని ఇక దీనిపైన మనం కొద్దిగా నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యి నేను చేసిన నెయ్యి, అందుకే ఇట్లా వేసుకున్నాం. మస్తు వాసన ఉంటుంది, గుమ్మగుమ్మలాడుతుంది. ఇప్పుడు మనం దమ్కు పెట్టుకుందాం. ఇప్పుడు అన్నం గుంజుకుందేమో చూద్దాం. ఇట్లా ఇక అన్నం అనేది మంచిగా పలికిరిగిపోయింది. ఇప్పుడు మనము ఇట్లా చూసుకుంటే ఇక మంచిగా అయిపోయింది అన్నం. ఇప్పుడు మనము తినడానికి మంచిగా వడ్డించుకుంటే ఈ గుమ్మగుమ్మలాడే రొయ్యల బిర్యానీ చాలా చాలా బాగుంది. ఇట్లా పొరలాగా మంచిగా వస్తుంది. టేస్టీ రొయ్యల బిర్యానీ మనం ఇప్పుడు ప్లేట్లకు వేసుకొని గుమ్మలాడే బిర్యానీ తినేద్దాం. ఇట్లా ప్లేట్లో తీసుకుంటే మంచిగా వరుసతోటి మంచిగా అందరికి వస్తాయి ఈ రొయ్యలు అనేవి. మంచిగా ఇదే కర్రీ సరిపోతుంది, మనకు తినడానికి కూడా మంచిగా ఇదే కర్రీ సరిపోతుంది. రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా బాయ్.